బేసిక్‌గా ఒకటి కోర్టులు కంట్రోల్ చేయలేవు వీటిని. మాట్లాడగలవు అంతవరకే. ఈ ఉపన్యాసం నాకు తెలిసి నా చిన్నప్పటి నుంచి వింటున్నా. ఉచితాలు ఎందుకు ఇవ్వాలి అనేది, ఉచితాలు ఎందుకు ఇవ్వకూడదు అన్నది. ఒకరోజు నీ వాదన కరెక్ట్ అనిపిస్తే, ఒకరోజు ఆ వాదన కరెక్ట్ అనిపిస్తుంది. ఉచితానికి అనుచితానికి మధ్య తేడా తెలియాలి ఫస్ట్. మనం ఇది మాట్లాడేటటువంటి వాళ్ళకి ఎవరైతే మాట్లాడుతుంటారో, ఉచితం అనేటటువంటిది ఏంటయ్యా అంటే, తమిళనాడులో ఇస్తారు చూడండి, ఒక టీవీ ఫ్రీ, ఒక ల్యాప్టాప్ ఫ్రీ, ఒక సైకిల్ ఫ్రీ, ఒక బండి ఫ్రీ. అది ఉచితం అంటారు దాన్ని. అది తప్పు. సంక్షేమం వేరు, ఉచితం వేరు. సంక్షేమం అనేటటువంటిది ప్రభుత్వాల బాధ్యత. మన రాజ్యాంగమే సంక్షేమ రాజ్యాంగం. ఇది గుర్తుపెట్టుకోవాలి. రాజ్యాంగంలోనే మెన్షన్ చేయబడింది సంక్షేమ రాజ్యం మనది. అంతే తప్పించి పెట్టుబడిదారీ రాజ్యం కాదు. పెట్టుబడిదారీ దేశాలైనటువంటి అమెరికా లాంటి చోట్ల కూడా సంక్షేమాలు ఉన్నాయి. ఎందుకు అంటే ప్రతి మనిషి కష్టపడతాడు. కష్టపడకుండా ఎవడు ఖాళీగా కూర్చుంటాడండి? ఒక కూలి నిరంతరం కష్టపడతాడు. కానీ ఆ కూలి, ఇప్పుడు మీరే చూడండి, ఇవాళ రోజున మన తాతమ్మల టైంలో వాళ్ళు చచ్చిపోయేదాకా వంటలు చేయడమా, ఇంటి పనులు చేయడమా చేస్తూ ఉండేవాడు. మన మా అమ్మల